వైసీపీ సర్కారు చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లా ఊలపాడులో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కారు రోడ్ల మరమ్మతుల కోసం ₹1 ఖర్చు చేయలేదని అన్నారు. రైతులకు ఇబ్బందులు రావద్దని సబ్స్టేషన్లో నిర్మించామని అన్నారు. ఈ క్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మన వాళ్ళు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం పరంగా లో వోల్టేజ్ ఉంది, రైతులకు ఇబ్బంది లేకుండా ఉండాలనే దానికోసం దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతంలో ఇది తొందరలోనే ఒక 4 నెలలు 5 నెలల్లో వినియోగంలో వేసుకుంటాం. దీంతో పాటు నందూరు ప్రాంతంలో ఒక సబ్స్టేషన్, రారెడ్డిపాలెంలో ఇంకో 2-3 చోట్ల నందూరు మండలంలో ఈ 2-3 చోట్ల సబ్స్టేషన్లు అడిగారు. అవి కూడా తొందరలోనే ఒకదాని తర్వాత ఒకటి లోడును బట్టి ఎక్కడైతే లోడు నిజంగా రైతులకు అవసరమో అయితే ఇళ్లకు అవసరమో అక్కడ అన్ని కూడా సబ్స్టేషన్లు పెడతాం. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్య గారు తీసుకొచ్చాం. ఏంటంటే ప్రతి ఇంటి మీద స్వయంగా మనమే కరెంటు ఉత్పత్తి చేసుకొని కొంతమేరకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాదాపు ఎస్సీ ఎస్టీలకి అయితే ప్రభుత్వమే చేస్తుంది. బీసీలకి అయితే అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిలోవాటికి 30,000 కాకుండా 3 కిలోమీటర్లు దాకా ఇస్తున్నాం. 78